హలో గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చి మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు అనేది అందరికీ తెలుసు. దీన్ని పెరుగు చట్నీ అంటారు, కొంతమంది మజ్జిగ చారు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు కదా. అయితే దీన్ని మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే ముందు అనుకున్నాను, ఈరోజు ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కదా, సరే ఈరోజు మజ్జిగ పులుసు చేసుకుందామని చెప్పి అనుకుని వీడియో తీశాను అనమాట. అంత బాగానే చేశాను గాయ్స్, చేశాను మంచిగా, మంచి స్మెల్ వచ్చింది, అంత బాగుంది. చిన్న మిస్టేక్ చేశాను, అదేంటో చూసేయండి. పులుసు ఎలా తయారు చేస్తారో చెప్తాను, వచ్చాను. దానికి ఒక గిన్నెలో పెరుగును మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోని ఉప్పు, కారం, పసుపు వేసుకుని వాటర్ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో తాలింపు కోసం 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. దాంట్లోనే తాలింపులు అంటే ఏమీ లేవు, పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు ఇవన్నీ వేసుకుని ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై అయిపోనివ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, తిన్నప్పుడు మనకు టేస్ట్ తగలదనమాట. ఉల్లిపాయలు కూడా అంతే, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయితే ఏమవుతుందంటే తిన్నప్పుడు మజ్జిగ చారు అనేది టేస్ట్ ఉండదు. ఓకేనా గైస్, ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం మజ్జిగ చారు తయారు చేసుకున్నాం కదా, ఈ మజ్జిగ అనేది ఇందులో వేసేసుకోండి. ఇక్కడే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వేసుకుని 1 నిమిషం కలిపి పక్కన పెట్టుకోవాలి. కానీ నేనేంటంటే పక్కన వంట చేస్తూ మర్చిపోతే మజ్జిగ అలానే వాటర్ వేరైపోయినాయి. ఒక పక్క ఏమో డ్యూటీ టైం అయిపోతుంది, ఇంకో పక్క ఏమో మా మమ్మీ తిట్లు. సర్లే ఇదంతా పక్కన పెట్టి మా మమ్మీ అన్నారు నేను తయారు చేస్తాను రా అని చెప్పి మజ్జిగ చారు తయారు చేయడం మొదలుపెట్టారు. అదేంటంటే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోనే పెరుగు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని బాగా కలిపి అందులో వాటర్ అనేది అడ్జస్ట్ చేశారు. లాస్ట్లో పచ్చిమిర్చి కూడా అందులోనే యాడ్ చేసేసారు. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మజ్జిగ అనేది పక్కన పెట్టుకోవాలి. బాగా పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపు కోసం ఒక గిన్నె తీసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపుల్ని మజ్జిగ చారులో వేసేసుకోండి. అంటే రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, అందులో వేసేసుకోండి. అంతే, ఎంజాయ్ చేయడమే మజ్జిగ చారుని. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ మజ్జిగ చారు నేను చేసింది నచ్చిందో, మా మమ్మీ చేసింది నచ్చిందో కామెంట్ చేసేయండి.